ఎప్పుడు మాకు కాటం మేము వెనకాల అయిపోయింది. ట్రైన్ మా పెద్ద బండి పెడతాం. కలియుగ రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముగిసి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన రావడం జరిగింది. గత 5 ఏళ్లుగా ఆయన పరిపాలన చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలు, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలకు గురవడం జరిగింది. ఆ సందర్భంగా కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని మొక్కోవడం జరిగింది. ఆయన నీ సామ్రాజ్యంలో ఈ కలియుగ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన సాగిస్తున్నాడు, ఇతన్ని ఈ పాలన అంతమొందించమని చెప్పి ఆయన వేడుకోవడం జరిగింది. ఆ వేడుకున్న సందర్భంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అందరికీ విముక్తి అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి విముక్తి ప్రసాదించి చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకురావడం జరిగింది. దాని సందర్భంగా మేము తిరుమలకు పాదయాత్ర ప్రారంభించాం. ఈ రోజున 100 కిలోమీటర్లు పూర్తయింది. దారి పొడుగునా కూడా ప్రజల స్పందన చూస్తుంటే ఈ ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ఎంత విసిగిపోయారనేది అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిందే తడవులుగా పెన్షన్ విధానం, అదేవిధంగా ఉచిత ఇసుక విధానం ద్వారా ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ప్రజలందరి ముఖాలు సుఖ సంతోషాలను మేము దారి పొడుగున గమనిస్తున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి దేవుడు కూడా అండగా ఉండి ఆయన మంచి పరిపాలన సాగించే విధంగా కూడా దేవుడు చేయాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మరొకసారి ప్రార్థిస్తూ ఈ 100 రోజులు పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసి సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసినటువంటి కొల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా మాతో పాటు నడుస్తున్నటువంటి బృంద సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున మేము ఉప్పుగుండూరు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామస్తులు కూడా మాకు ఇక్కడ ఈ గ్రామానికి వచ్చినప్పుడు సాదర స్వాగతం తెలియజేశారు. దానికి కూడా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడికి, కార్యకర్తలకి, ప్రజలకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కేక్ పక్కన పెట్టిగా దాని మీద తినకూడదమ్మా కేకులు తప్పుకోవాలి తీసుకుపోవాలి. పక్కరండి సైడ్ చేశారు.
ఆయన బాగా